నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము డయాబెటిస్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే షుగర్ వ్యాధిలో మనకు ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది హోమియోపతిలో. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు హోమియోపతి వాడాలనా లేదా? మరి హోమియోపతి వాడితే ఎట్లా వాడాలి? అంటే మనం డైరెక్ట్ ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటారండి. వాళ్ళు కొంతమంది టాబ్లెట్స్ వాడతారు. కొంతమంది ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకు హోమియోపతిలో ఎట్లా క్యూర్ అవుతుంది? మనం వాళ్ళకి ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. అసలు హోమియోపతిలో షుగర్ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందా? చాలామంది ఏందంటే ట్రీట్మెంట్ ఉంది. ఇది రివర్సబుల్ అయిపోతుంది. పర్మనెంట్ క్యూర్ అవుతుంది హోమియోపతి మందుల ద్వారా అని చెప్తారండి. అది వాస్తవం అండి. అంటే హోమియోపతి మందుల ద్వారా వాళ్ళకి షుగర్ వ్యాధి ఎప్పుడు క్యూర్ అవుతుంది? ఎలాంటి సందర్భాలలో క్యూర్ అవుతుందో మనం చూడాలి. ఇప్పుడు టైప్ 1, టైప్ 2 2 రకాలుగా ఉంటుందండి షుగర్ వ్యాధి. ఇంకో రకం జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అంటే గర్భిణీ స్త్రీలలో వచ్చే షుగర్ వ్యాధిని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అలాగే టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ వాడేవాళ్ళు. అంటే చాలా సంవత్సరాల నుంచి ఉండి ఈ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళని టైప్ 1 డయాబెటీస్ అంటాము. అలాగే టైప్ 2 డయాబెటీస్ అంటారు. అంటే టైప్ 2 అంటే టెన్షన్, స్ట్రెస్ లెవెల్స్ వల్ల, అంటే మన ప్రాపర్‌గా డైట్ లేకపోవడం వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే షుగర్‌ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఈ టైప్ 2 డయాబెటీస్‌లో మనము స్వాస్థ్య పరిష్కారం అనేది చేయొచ్చండి. అంటే చాలామంది ఏం చేస్తుంటారు, సార్ షుగర్ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు కదా! మనము లైఫ్ లాంగ్ వాడాలి కదా! ఇన్సులిన్ వాడితే కంట్రోల్ ఉండదు. మొత్తం వాడాలి కదా అంటారండి. కానీ ఈ టైప్ 2 డయాబెటీస్ స్టేజ్‌లో తీసుకుంటే, అంటే వాళ్ళకు ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది వాళ్ళ శరీరంలో. కానీ సరైన మోతాదులో అది బాడీ వినియోగించలేకపోతుందండి ఈ టైప్ 2 డయాబెటీస్‌లో. మనం వాళ్ళకేం చేయొచ్చు అంటే, మన హోమియోపతి మందుల ద్వారా వాళ్ళకు ప్యాంక్రియాటిక్ గ్లాండ్‌లో ఉన్న బీటా కణాల నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఆ బీటా కణాలను యాక్టివేట్ చేయడం అనేది దానివల్ల న్యాచురల్‌గా మన బాడీలోనే ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే విధంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది టైప్ 2 డయాబెటీస్‌లో. అంటే టాబ్లెట్ వాడుతుంటారు చూడండి. రీసెంట్‌గా వచ్చింది సార్, మాకు 4 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుందండి షుగరొచ్చి. మరి మేము లైఫ్ లాంగ్ వాడాలా? ఆల్రెడీ 2, 3 ఇయర్స్ వాడాలంటేనే చాలా ఇబ్బందవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మాకు. మరి ఎంతకాలం వాడాలి షుగరు? లైఫ్ లాంగ్ అయినా మా వల్ల అవ్వదండి. దీనికి స్వాస్థ్య పరిష్కారం ఏమన్నా ఉందా అని చాలామంది ఆలోచిస్తుంటారండి. కానీ హోమియోపతిలో ఎక్సలెంట్‌గా మనం పర్మనెంట్‌గా చేయొచ్చు. రివర్స్ అయ్యే విధంగా, మళ్ళీ నార్మల్ అయ్యే విధంగా చేయొచ్చు. అంటే టైప్ 2 డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే. మెయిన్‌గా ఏమవుతుంది, టాబ్లెట్ వాడేవాళ్ళు మన హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర వాళ్ళ టాబ్లెట్‌ని మానేయించమండి. అంటే సడెన్‌గా మనం టాబ్లెట్లు మానేస్తే వాళ్ళకు మళ్ళీ షుగర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఆ టాబ్లెట్‌కి అలవాటు పడ్డారు. దాన్ని ఏం చేయాలి అంటే, ఆ టాబ్లెట్‌ను నిదానంగా, గ్రాడ్యువల్‌గా తీసేస్తూ ఉండాలి. అంటే డ్రగ్ డోసేజ్ అనేది తగ్గించుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు మనకు 500 ఎంజీ టాబ్లెట్ వాడాలనుకోండి ఎగ్జాంపుల్‌గా. ఆ 500 ఎంజీ టాబ్లెట్‌ని ఒక 3 నెలలు, 6 నెలలు చూస్తాం మన మందులతో పాటు వాడించి. దాని తర్వాత నార్మల్ ఉందనుకోండి, ఆ 500 ఎంజీని 250 ఎంసీగా చేస్తాము. అంటే డోస్ తగ్గిస్తాము. మళ్ళీ మన షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉన్నాయి, అయినా కూడా బాగుంది, షుగర్ నార్మల్ లెవెల్స్‌లోనే ఉన్నాయనుకోండి, ఆ 250 ఎంజీ టాబ్లెట్‌ని కూడా తీసేయడం జరుగుతుంది. అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు ఆల్టర్‌నేట్ డే. అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు అది ఒక 2, 3 నెలలు వాడించి, దాని తర్వాత మళ్ళీ హెచ్‌బీఏవన్సీ టెస్ట్, అలా ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ బ్లడ్ టెస్ట్ చేయించి, అందులో షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉంటే మాత్రం ఆ టాబ్లెట్ కూడా తీసేయడం జరుగుతుంది. అప్పుడు మనకు న్యాచురల్‌గా మన శరీరంలోనే ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. కాబట్టి మనకు ఇంగ్లీష్ మందులు వాడేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఇప్పుడు మన లక్షల్లో తీసుకుంటే చాలా కేసెస్, మాక్సిమం 90,000, అంటే ఒక 100లో తీసుకుంటే 90 మంది టాబ్లెట్స్ వాడతారు. ఇన్సులిన్ వాడతారు షుగర్‌కి. అలాంటి వాళ్ళు మీరు హ్యాపీగా హోమియోపతికి మీరు కన్వర్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు డోసెస్ తగ్గించుకుంటూ, మన మెడిసిన్స్ వాడుకుంటూ కొంచెం డైట్ చెప్తామండి. మీరు ఆ డైట్ పాటించుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ టాబ్లెట్స్ ఎక్కువ కాలం వాడి, ఆ ఇన్సులిన్ చాలా కాలం పాటు వాడినట్లయితే మీకు కొన్ని కాంప్లికేషన్స్ కూడా మొదలవుతాయి షుగర్‌లో. షుగర్‌లో కాంప్లికేషన్స్ మొదలైనప్పుడు మన నరాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలుంటాయి. దాంతోటి అరికాళ్ళ మంటలు విపరీతంగా వచ్చే అవకాశాలుంటాయి. దాంతో పాటు తిమ్మిర్లు,
అలాగే నొప్పులు ఇలాంటివి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటికి మన హోమియోపతిలో ఈ అరికాళ్ళ మంటలు ఉన్నాయి చూడండి, పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. వాటికి కూడా పర్మనెంట్‌గా మనం క్యూర్ చేయొచ్చు. ఈ సూదుల్లాగా పొడిచినట్టుగా అరిపాదాల్లో విపరీతమైన మంటలుంటాయి. అంటే కాళ్ళు కింద పెట్టలేరు. కిందకి మనం నడవాలన్నా, కొంచెం దూరం నిలబడాలన్నా చాలా నొప్పులుగా ఉంటాయి. వాళ్ళకి నిద్ర పట్టదు. రాత్రి అసలు వాళ్ళ నొప్పులకు అసలు వాళ్ళ నిద్ర అనేది ఉండదు. మార్నింగ్ లేసేసరికి అసలు పని అనేది చేసుకోలేకపోతారు. ఆ నొప్పులతోటి బాధపడుతూనే ఉంటారండి. వీళ్ళు అనేక రకాలుగా అరికాళ్ళ మంటలకు ఇంజెక్షన్స్ వాడుకుంటూ ఉంటారు. విటమిన్ బి12 లోపం ఉన్నట్లయితే దానికి సైనోకోబాలమిన్ గాని కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి బి12. అది వారానికి ఒక ఇంజెక్షన్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది గాబాపెంటిన్, మిథైల్కోబాలమిన్, ప్రిగాబిన్ ఇలాంటి కొన్ని రకాల ఫార్ములాస్ ఉంటాయి. అవి టాబ్లెట్లు కూడా వాడుతూ ఉంటారు. అది కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. అంటే మనకు ఆ నర్వలో సర్క్యులేషన్‌ని మాత్రం పెంచలేదు. మన మందుల ద్వారా హోమియోపతికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి మన దగ్గర. ఇదొకటి రీసెర్చ్ సెంటర్ లాంటిదండి అరికాళ్ళ మంటలకు మన క్లినికు. ఇందులో ఏమవుతుందంటే మీకు సర్క్యులేషన్ అరిపాదాల్లో సర్క్యులేషన్ పెంచుతాము. ఆ నర్వ్స్ పైన ఉన్న మైలిన్ షీత్ అనేది డెవలప్ చేసే విధంగా ట్రీట్మెంట్ ఇస్తాము. ఆ అరికాళ్ళ మంటలు పూర్తిగా తగ్గేలాగా, మళ్ళీ మీకు శాశ్వతంగా మళ్ళీ రాకుండా ఉండేలాగా మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. వీటి వల్ల మొదటగా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే డైట్ ఏమని అంటారా? విపరీతమైన డైట్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవండి. ఇప్పుడు ఆయుర్వేదిక్‌లో తీసుకుంటే మనకు అనేక రకాల పథ్యం ఉంటుంది. అసలు ఏం తినొద్దంటారు ఆయుర్వేదిక్‌లో కొన్ని రకాల పథ్యం అంటారు. కానీ మన హోమియోపతిలో అలాంటిది ఉండదండి. మన పేషెంట్స్ కొంతమంది ఈవెన్ స్వీట్స్ తిన్నా కూడా వాళ్ళ షుగర్ కంట్రోల్ అవుతుంది. అంటే మనకు డైట్ తోటి అంత ఇంపార్టెన్స్ ఉండదు. కానీ మెడిసిన్స్ వాడితే మాత్రం మనకు పర్మనెంట్‌గా మనం తగ్గించుకోవచ్చండి. నమస్కారం.